ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం శరవేగంగా రూపుదిద్దుకుంటుంది. ఈ ఏడాది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నారు. విగ్రహం పనులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఖైరతాబాద్ మహాగణపతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలు కావచ్చు, ఖైరతాబాద్ మహాగణపతి ఏ రూపంలో దర్శనమిస్తారు అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి మహాశక్తి విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దుతున్నారు. దాదాపు 2 నెలల నుంచి కొనసాగుతున్నటువంటి పనులు తుది దశకు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరో 15 రోజుల్లో ఈ పనులైతే పూర్తి స్థాయిలో పూర్తవుతాయని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. ఇక విగ్రహం తయారీకి సంబంధించి దాదాపు 5 రాష్ట్రాలకు చెందినటువంటి కళాకారులు అయితే పాల్గొంటున్నారు. ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేదంటే చెన్నై కావచ్చు, పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నిపుణులంతా కూడా కళా రంగానికి చెందినటువంటి ఈ తయారు చేసేటువంటి నిపుణులంతా కూడా ఇక్కడికి వచ్చి తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి గన్నీ బ్యాగులు కావచ్చు, లేదంటే మట్టిని కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అత్యంత నైపుణ్యంతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరొక 15 రోజుల్లోనే ఈ ఖైరతాబాద్ మహాగణపతి అయితే అందరికీ అందుబాటులోకి రాబోతుంది, దర్శనం ఇవ్వబోతున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి సభ్యులంతా, ఈ ఖైరతాబాద్ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ రమేష్ అనే సభ్యులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, దీనికి ఖైరతాబాద్ మహాగణపతి దాదాపు 69 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటుంది. ఈ విగ్రహ తయారీకి ఎక్కడి నుంచి మట్టిని తీసుకొస్తున్నారు, ఎంత గన్నీ బ్యాగులను తీసుకొస్తున్నారు, దీనికి సంబంధించి ఎంత స్టీల్ వాడారు ఇందులో? విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు 69 అడుగుల వినాయకుడు 5 రాష్ట్రాల నుంచి కళాకారులను మరి ఇక్కడ పిలిపించడం జరిగినది. గుజరాత్, ఒరిస్సా, మద్రాస్, ఆంధ్రప్రదేశ్, బీహార్ 100 నుంచి 150 మంది కళాకారులు ఇక్కడనే వర్క్ చేస్తున్నారు. ఇందులో మేము కలిపేది వరిగడ్డి, వరి పొట్టు, ఉస్కే, పౌడర్, మరి దూది, ఇవన్నీ కాటన్ బట్ట, ఇవన్నీ 5 రకాలుగా మిక్స్ చేసి మరి 20 టన్నుల స్టీల్ ఏదైతే వినాయకుని ఒక డిజైన్గా వేసి పాదాలు కానీ చేతులు కానీ ఒక మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ వెల్డింగ్ చేయడం జరిగినది వినాయకునికి. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే మేము ఒక చార్టర్ టైప్లో ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక వైర్తో కట్టిన తర్వాత ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నాము. మరి ఇప్పుడు దగ్గరలోనే ఒక 2 రోజుల ముందు వినాయకుడు తయారు జరుగుతుంది. మాకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి అన్ని విధాలుగా మాకు సహాయ సహకారం అందించారు. విగ్రహ తయారీ పనులు ఇప్పటి వరకు ఏ దశకు చేరుకున్నాయి? ఇప్పుడు ఒక 70% దగ్గరలో విగ్రహం ఇప్పుడు పనులు దగ్గరలో చేరుకున్నాయి. మాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేస్తున్నారు. బట్టి విక్రమార్క నందిని మేము తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు. ఎండనక వాననక మనం ఇక్కడ 5 రాష్ట్రాల నుంచి కళాకారులకి మరి ఇక్కడ వచ్చారు. మరి సీసీ కెమెరాలు 50 నుంచి 55 వరకు ఏర్పాటు చేశాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ మన హౌసింగ్ బోర్డు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ 4 దిక్కు బారికేట్లు ఏర్పాటు చేశాం. రైట్ సైడ్లో ఒక బారికేట్లు రైల్వే గేట్ ఉంది, అక్కడ నుంచి డైరెక్ట్గా దర్శనం వచ్చేటట్లు చేపిస్తున్నాం. ఇక్కడ వివిఐపి మీరా టాకీస్ నుంచి డైరెక్ట్గా మధ్యలో బారికేట్లు ఏర్పాటు చేసి ఇక్కడ డైరెక్ట్గా వినాయకుడి దగ్గర దర్శనం చేపిస్తాము. వాలంటీర్లంపి ఒక 300 మందిని ఏర్పాటు చేశాం. మొదటి పూజ మరి పద్మశాలి సంఘం వారు ఇక్కడ పాల్గొంటారు. 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గర్కమాల పట్టు వస్త్రాలతో వినాయకుని పూజలో పాల్గొంటారు. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే విగ్రహ తయారీ పనులు అయితే తుదిదశకు చేరుకున్నాయని కూడా చెప్తున్నారు. మరో 15 రోజుల్లోనే విగ్రహం అయితే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుందని, అప్పటి నుంచి కూడా భక్తులకు మహాగణపతి విశ్వశాంతి మహాశక్తి గణపతి అందుబాటులోకి వస్తారు, దర్శనమిస్తారు భక్తులకు. మొదటి పూజనైతే ఇక్కడ మన గవర్నర్చే ఇక్కడ ఉన్నటువంటి మహాగణపతికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేపిస్తారని కూడా చెప్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. 3 వైపుల నుంచి భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. పోలీసు, రెవెన్యూ కావచ్చు, R&B కావచ్చు, విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయంతో పనిచేస్తూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని కూడా ఖైరతాబాద్ సభ్యులు అయితే చెప్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓటు